వెల్కమ్ టు మై ఛానల్ హేమ హంగామా. నేను మీ హేమ అండ్ వెల్కమ్ టు బిగ్ బాస్ సీజన్ 8 సిరీస్ అండ్ ఎపిసోడ్ నెంబర్ 5. సో మరి ఎపిసోడ్ 5లో ఏం జరిగింది, ఏం రచ్చ జరిగింది ఏంటి అనేది ఈ వీడియోలో మాట్లాడేసుకుందాం. సో యాజ్ యూజువల్ మనం చూసాం కదా, ప్రోమోస్ చూసాం, అన్నీ చూసాము. ముగ్గురు వీళ్ళు ఎవరైతే ఉన్నారో చీఫ్స్, ఆ ముగ్గురు చీఫ్స్ని టీమ్స్ ఎన్నుకోమని చెప్పారు. ఫస్ట్ అయితే ఎవరైతే మిస్ అయ్యారో, చీఫ్ పొజిషన్ మిస్ అయ్యారో, నబిల్, బేబక్క అండ్ భాష, వీళ్ళు ఎవరైతే మిస్ అయ్యారో వాళ్ళ ముగ్గురికి అయితే అవకాశం ఇవ్వడం జరుగుద్ది. సో వాళ్ళు ముగ్గురు వాళ్ళుగా ఒక్కొక్కరు ఒక్కొక్క చీఫ్ని అయితే సెలెక్ట్ చేసుకున్నారు. ఆ తర్వాత టీం మెంబర్స్ని చీఫ్లే సెలెక్ట్ చేసుకోవాలని చెప్పారు. ఒకవేళ ఒకటే టీం మెంబర్ని కనుక ఇద్దరు చీఫ్లు కావాలనుకుంటే ఆ ఆప్షన్ చాయిస్ అన్నది ఆ మధ్యలో ఉన్నటువంటి టీం మెంబర్కి వెళ్ళిపోద్దని చెప్పారు. సో ఎల్లో, గ్రీన్ అండ్ రెడ్ మీకు తెలిసిందే కదా బ్యాండ్స్. సో అలా చూసుకుంటే నైనిక టీం పీపుల్ ఒక 5 పీపుల్ అయిపోయారు అండ్ మన యష్మి టీం పీపుల్ కూడా ఒక 5 పీపుల్ అయిపోయారు. ఎటు వచ్చి నిఖిల్ టీం పీపుల్ అంటే వాళ్ళతో కలిపి 5 నిఖిల్ టీం పీపుల్ మాత్రం నిఖిల్తో కలిపి ఒక 4 పీపుల్. ఎవరెవరు? సోనియాకి ఆప్షన్ లేదు, లాస్ట్ కంటెస్టెంట్. సో సోనియాకి ఆప్షన్ లేదు, ఇంకా ఏకంగా నిఖిల్ టీంలోకి వెళ్ళాల్సిందే. బేబక్క ఆల్రెడీ ముందే చూస్ చేసుకుంది కాబట్టి బేబక్క ఆల్రెడీ తన టీంలో ఎగ్జిస్ట్ అయింది. ఎడితిరిగి మణికంఠని ఎవరు తీసుకోరన్న ఒకే ఒక ఉద్దేశంతో నిఖిల్ అయితే మణికంఠ పేరు రాగానే మణికంఠని నిఖిల్ తీసుకున్నాడు. అలా ఒక మాదిరిగా సేవ్ చేశాడని అనుకోవచ్చు నిఖిల్ని. అండ్ ఇంకొకటి చూసుకుంటే పాపం అభయ్ నవీన్ ఇటు వస్తాడేమో అనుకున్నాడు, కానీ అభయ్ నవీన్ యష్మి దగ్గరికి వెళ్ళాడు. అయితే వీళ్ళిద్దరు ఏమనుకున్నారంటే, సరే వీళ్ళిద్దరికి ఈక్వల్ ఉన్నారు కదా, మరి నిఖిల్ వాళ్ళు ఏం చేస్తారు అనుకునేసరికి బిగ్ బాస్ అనౌన్స్ చేసి, సో వీళ్ళిద్దరు ఈక్వల్గా ఉన్నారు కాబట్టి మీ ఇద్దరి మధ్యలో గేమ్స్ ఉంటాయి అది ఇది అని చెప్పేసి మామూలుగా చెప్పి వదిలేస్తాడు. వదిలేసిన తర్వాత ఒక గేమ్ పెడతారు, ఆ గేమ్లో ఆడతారు. ఆ గేమ్లో ఆడిన తర్వాత ఏమంటారు, హాకీ ప్లే ఆడితే అందులో నిజంగా చెప్పాలి అభయ్ నవీన్ చాలా స్మార్ట్గా ఆడాడు. సో తన వల్లే ఒక పాయింట్ వచ్చింది కాబట్టి యష్మి టీం విన్నర్స్ అయ్యారు. అండ్ తర్వాత ప్రోమోస్ వచ్చినాయి, ఈ బాడీ తోటి రింగ్ తిప్పి పెట్టాలి అది ఇది అని చెప్పి. మనం ప్రోమో చూసుకున్నట్లయితే నైనిక టీం చాలా స్మార్ట్గా ప్లే చేశారు. అండ్ వాళ్ళు ఆల్రెడీ లైవ్లో మనం అప్డేట్స్ చూసుకుంటే కనుక నిఖిల్తో డిస్కస్ చేసి, నిఖిల్ సంచాలక్ కాబట్టి నిఖిల్తో డిస్కస్ చేసి బాడీ ఏమున్నాయి, రూల్స్ ఏమున్నాయి అంటే బాడీ మీద నుంచి పాస్ చేయాలి, చేతులు మాత్రం వదలకూడదన్న మాత్రం రూల్ ఉందంటే తను ఒక స్ట్రాటజీని ప్లే చేసి సో దాన్ని హెడ్స్ మీదగా మార్చడమే జరిగింది. ఆ చిన్ని ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మన నైనిక టీం విన్ అవుతారు. బట్ అది యష్మి టీం యాక్సెప్ట్ చేయరు. కానీ ఇక్కడ నచ్చింది ఏంటంటే యష్మి అసలు నిజంగా వీళ్ళందరూ కూడా పాత సీజన్స్లో ఒక్కొక్కరిని రిప్రజెంట్ చేస్తూ ఉంటారు. యష్మిలో పాతాళ గంగ అండ్ శోభా శెట్టి ఒక ఇరిటేషన్ అన్నది ఉంది. సేమ్ ఇండస్ట్రీ కదా, కన్నడ ఇండస్ట్రీ. సో అందుకనే ఇది ఖచ్చితంగా వీళ్ళకి ఉంటుందేమో అనిపిస్తుంది. ఆమెకి ఏం అర్థమవుతుంది తెలియదు, అస్తమాలు ఆమె మేనరిజం ఇలా పడుతుంది. అది ఎంత ఇరిటేటింగ్ ఉందంటే చాలా చిరాగ్గా ఉంది. అసలు నాకైతే ఫస్ట్గా అనిపించింది, ఏం ఆడుతున్నావో తెలియదు, ఏం చేస్తున్నావో తెలీదు, ఊరికే నోరుంది కదా అని అందరి మీద పడిపోవడం. పైగా ఈ సోనియా చెప్తే కరెక్ట్, కానీ ఎవరన్నా వచ్చి ఇలా ఉంది అలా ఉందని చెప్తే మాత్రం సోనియా యాక్సెప్ట్ చేయదు. అదేందో నాకు అర్థం కాదు. కానీ నాగమామ నువ్వు ఎప్పుడు వస్తావని నేనైతే వెయిట్ చేస్తున్నాను. ఆ శనివారం రాకనే మా అందరూ వచ్చి హౌస్ మేట్స్ని ఫస్ట్ వారం తిట్టే చూడాలని ఎంత ఆతృతగా ఉందో తెలుసా. చాలా ఎక్సైట్ అవుతున్నావు. ఎవరెవరికి ఏమేమి చెప్తావా, ఏం చేస్తావు, లేదా యాజ్ యూజువల్ ఫస్ట్ వీకే కదా నువ్వు ఊరుకుంటావా, ఇవన్నీ తెలియాలంటే శనివారం రావాల్సిందే. అండ్ ఈసారి మరి ఎలిమినేషన్ ఉంటుందా లేదా అన్నది చూడాలి. ఎందుకంటే వినాయక చవితి వస్తుంది, బంపర్ ఆఫర్, స్పెషల్ ఆఫర్ ఏమన్నా ఇస్తారా లేదా అన్నది కూడా మనం చూడాలి. ఇప్పుడు దాకా చూసుకుంటే కనుక నిన్న ఎపిసోడ్లో చూసుకుంటే అభయ్ నవీన్ స్మార్ట్ ప్లే అండ్ కాస్తో కోస్తో ఆ మణికంఠని మన నిఖిల్ అయితే సేవ్ చేశాడు. నిఖిల్ కూడా ఎమోషనల్ పర్సనే, బట్ ఉన్న పరంగా హౌస్లో ఫేక్ ఆడకుండా జెన్యున్గా ఉన్నది నిఖిల్ అని నాకైతే అనిపిస్తుంది. మీకు ఎంతమందికి అనిపించింది? సో లెట్ మీ నాకు తెలియజేయండి, మీకు ఎవరెవరైతే ఇష్టమైన కంటెస్టెంట్స్ ఇప్పుడు దాకా చూసిన వాళ్ళని. లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అండ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ ఫాలో హేమ హంగామా. అరే చెప్పురా. అరే అదేరా, ఇందాక చెప్పమని చెప్పే కదా. ఏది ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కదా, మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. లేకపోతే